అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్లో ఉన్న శ్రీ సాయి దత్తపీఠం శివ విష్ణు టెంపుల్లో భారత 88వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 15, 2026న ఉదయం 7:30 నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. జెండా ఆవిష్కరణ అనంతరం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. భక్తి, ఐక్యత, దేశభక్తి స్ఫూర్తితో నిర్వహించిన ఈ వేడుకల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీ దత్తపీఠం మరియు సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోని తదుపరి తరాలకు పరిచయం చేసేలా సాగింది. So also we are celebrating the 250th anniversary of this great country, United States of America, and there are many programs going on around the state over the period of beginning this year. They started and they go on till the end of this year. So once again, happy 250th anniversary to United States of America. जय बोलो गणेश महाराज की, शंकर भगवान की, कंचकामाक्षी माता की, बजरंग बली हनुमान की, साईनाथ महाराज की, स्वामी वेड़गुंडवाड़ वेंकटरमण गोविंदा। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। जय बोलो भारत माता की, भारत माता की, भारत माता की। मधु शुभ्रजोष्णा पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिनी सुखदां वरदां मातरं वन्दे मातरम्। कोटि कोटि कंठ कलकल निनाद करले, कोटि कोटि भुजे धृत कर करवाले, अबला किनुमा यतु बले। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। लॉन्ग लिव अमेरिका, लॉन्ग लिव अमेरिका, लॉन्ग लिव अमेरिका। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। लॉन्ग लिव अमेरिका, लॉन्ग लिव अमेरिका। भारत माता की जय, जय हिंद। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। लॉन्ग लिव अमेरिका, लॉन्ग लिव अमेरिका। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। సాయిరాం శ్రీమాత్రే నమః। అందరికి కూడా మన ఇక్కడున్న ఇండియాలో ఉన్న మన భారతీయులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। హ్యాపీ ఇండిపెండెన్స్ డే। సాయి దత్తపీఠం శివ టెంపుల్ మీకు తెలుసు, లాస్ట్ 10 years నుంచి కూడా మనం ఈ ఫంక్షన్ ని అన్ని ఫంక్షన్లతో పాటు ఇది కూడా గ్రాండ్ గా చేసుకుంటాం। దీనికి ఎంతో మంది లోకల్ కమ్యూనిటీ లీడర్స్ ఏంటి, మన టౌన్షిప్ కి సంబంధించిన లీడర్స్ ఏంటి పెద్ద వస్తారు, వేరే కూడా రావాల్సింది వారికి కొన్ని అనివార్య కార్యక్రమాలు రాలేదు। మిగిలిన పెద్ద పెద్దలందరూ వచ్చారు, అన్ని గ్రూపుల నుంచి కూడా, అన్ని అసోసియేషన్ నుంచి కూడా వచ్చారు। నాకు తెలిసి యాడ్స్, అలాగే మన మాట, అలాగే పాస్, అలాగే మన విహెచ్పి, బీజేపీ, అలాగే ఇంకా మనకి అదే కాకుండా మనకి హెచ్ఎస్ఎస్ దాని గురించి వచ్చారు। లోకల్ లీడర్స్ ఇంకొంతమంది సపోర్టర్స్ మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, డైరెక్టర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు। సమర్థ పిల్లలు అందరూ వచ్చారు।
7:30 నుంచి మొదలుపెట్టాం. మనం 8:30 కల్లా ఫ్లాగ్ హోస్టింగ్ చేసాం. పిల్లలు వచ్చి చక్కగా వందే మాతరం పాడారు. అందరూ చక్కగా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. మనకి పూజలతో పాటు మన భారతదేశ చరిత్ర అవి తెలియాల ఉద్దేశంతోనే ఎస్డిపి గురుకులం అని చెప్పి గురుకులాన్ని ఒకటి నడిపిస్తున్నాం. ఆ పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయించాం. వాళ్ళకు కూడా తెలియాలి, మన రూట్స్ ఏంటో తెలియాలి. ఆ ఉద్దేశంతో ఏది ఆపకుండా ఇలా అన్ని కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఇంకో విశేషం ఏంటంటే 250వ వార్షికోత్సవం సంబంధించి అమెరికాకి సంబంధించి అసలు మన అమెరికాలో నేను ఎప్పుడు చదువుతుంటాను, మనకి ఇండియా అమ్మాయి అయితే అమెరికా మనం తిండి తినేది ఇక్కడే సంపాదిస్తున్నాం కాబట్టి రెండింటినీ కవర్ చేయాల్సిన బాధ్యత మనకు ఉన్నది. అలాగే అక్కడేమో 80వ వార్షికోత్సవం, ఇక్కడ 250వ వార్షికోత్సవం కాబట్టి దీనికి సంబంధించి ఎంతో చక్కగా అందరం పార్టిసిపేట్ చేసుకున్నాం. ఈ సందర్భంగా మరొకసారి మన భారతీయులు ఎక్కడున్న అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నమ్మే జగన్మాత శ్రీమాత శ్రీ వెంకటేశ్వర స్వామి సాయినాథ కరుణ కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.